తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. వినడానికి ఇది ఓ సామెతే కానీ ఇందులో చాలా వరకు నిజముంది. ఎందుకంటే మహాభారతంలో ఉన్నదే ఈ లోకంలో ఉంది, ఈ లోకంలో లేనిది కూడా మహాభారతంలో ఉంది. అందుకే మహాభారతానికి అంత విలువ ఇస్తారు హిందువులు. ఇక మహాభారతం అంతా ఒక ఎత్తు అయితే 18 రోజులు జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామం మరో ఎత్తు. పాండవులు కౌరవుల మధ్య జరిగిన ఈ మహా యుద్ధంలో కొన్ని కోట్ల మంది ప్రాణాలు వదిలారు. ఈ యుద్ధం గురించి చదువుతూ ఉంటే గూస్ బంప్స్ రావడమే తప్ప చదివేది పూర్తయ్యే వరకు పోవడం ఉండదు. మరి అలాంటి కురుక్షేత్ర యుద్ధాన్ని కల్లారా చూస్తే ఎలా ఉంటుంది? అవును, ప్రస్తుతం మన సినిమాలు ఆ ప్రయత్నమే చేస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన కల్కి 2898 AD చిత్రంలో కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబుడుచుకోవడం కాదు, లోపలి ప్రాణాలే లేచి నిల్చున్నాయి. కళ్ళు కన్నార్పడం మర్చిపోతే చూస్తున్న ప్రేక్షకులు ప్రపంచాన్నే మర్చిపోయారు. కల్కి సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కురుక్షేత్ర సంగ్రామ యుద్ధాన్ని వీక్షకులకు అయిపోయారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కట్ చేస్తే థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మరో యుద్ధం మొదలైంది. అదే కర్ణ వర్సెస్ అర్జున. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటూ పోస్టులు దర్శనమిచ్చాయి. మరి కల్కిలో చూపించింది ఏంటి, నిజంగా మహాభారతంలో ఉన్నదేంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కిలో కర్ణుడి గురించి చాలా గొప్పగా చెప్పారు. ముఖ్యంగా మహాభారత యుద్ధంలో అత్యంత గొప్ప వీరుడు ఎవరు అనే ప్రశ్నకి అశ్వత్థామ నోటి నుండి కర్ణుడే అనే సమాధానం చెప్పించారు. పైగా కర్ణుడి వీరత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గొప్పగా చూపించారు. ముమ్మాటికి మహాభారత యుద్ధంలో అర్జునుడి కంటే కర్ణుడే గొప్ప అనేది కల్కి చిత్రంలో క్లియర్ గా చూపించారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. కర్ణుడు గొప్ప వీరుడా అనే ప్రశ్నకి మహాభారతం తెలిసిన ఎవరూ లేరు అని సమాధానం చెప్పారు. కానీ అర్జునుడి కంటే గొప్ప వీరుడా అనే ప్రశ్నకి మాత్రం ఖచ్చితంగా కాదు అనే సమాధానం ఇవ్వక తప్పదు. ఎందుకంటే ఈ విషయంలో కల్కిలో చూపించింది వేరు, మహాభారతంలో ఉన్నది వేరు. కర్ణుడు గొప్పవాడే, వీరుడే, శూరుడే, కానీ ఆయనలో కూడా చెడు ఉంది. ఆయన కూడా చెడు వెంట ఉన్నాడు అనేది మహాభారతం చదివితే అర్థమవుతుంది. అయితే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అనే సామెత మనం వినే ఉంటాం. కుంతికి ఇచ్చిన మాట, భూదేవి శాపం, గురుదేవుని కోపం, రథసారథి మాటల పోటు, ఇంద్రుడి వెన్నుపోటు, ఇలా చాలానే కర్ణుడి చావుకి కారణాలయ్యాయి. కానీ ఇలాంటి కారణాలు ఏమీ లేనప్పుడు కూడా, కర్ణుడికి అన్ని ఉన్నప్పుడు కూడా అర్జునుడు కర్ణుడిని ఓడించాడు. ఇది మహాభారతంలో ఉన్న మాట. మహాభారతంలో కురుక్షేత్ర మహా సంగ్రామం ఎవరు అందరికంటే గొప్ప వీరుడు అంటే ఒకే ఒక్క సమాధానం, భీష్మ పితామహుడు. ఎందుకంటే లోకంలో పరశురాముడిని ఓడించిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు త్రేతాయుగంలో విష్ణు చాపాన్ని విరిచి పరశురాముడి గర్వాన్ని భంగపరిచిన శ్రీరాముడు, మరొకరు ఆయన దగ్గరే విల్లు విద్య నేర్చుకున్న భీష్ముడు. భీష్ముడు తర్వాత అంత అస్త్ర సంపద ఉన్న ఒకే ఒక్క వీరుడు, శివుడితో యుద్ధం చేసి శివుడినే మెప్పించి పాశుపతాస్త్రం పొందిన గాంధీవధారి అర్జునుడే. ఇందులో మహాభారతం పూర్తిగా చదివిన ఎవరికైనా సందేహాలే లేవు. కర్ణుడు మహావీరుడు, దాంట్లో కూడా ఎవరికి సందేహం అక్కర్లేదు. కానీ కర్ణుడు కురుక్షేత్రంలో కవచ కండరాలు లేనప్పుడు కాదు, ఆయన దగ్గర అన్ని ఉన్నప్పుడే విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణంలో పారిపోయేలా కొట్టాడు అర్జునుడు. ఇది అందరికి తెలియని విషయం, తెలుసుకోవాల్సిన విషయం. కనుక మహాభారతంలో గొప్ప యోధులు ఎవరు అంటే ఈ ఆర్డర్: భీష్ముడు, అర్జునుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు. ఎందుకంటే సినిమాలు పురాణాలు ఒకటి కాదు, సినిమాని సినిమాలానే చూడాలి. కల్కి సినిమాలో కర్ణుడిని గొప్పగా చూపించడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే కర్ణుడు నిజంగానే గొప్పవాడే. కానీ అర్జునుడిని తక్కువ చేసి కర్ణుడిని గొప్పవాడు అని చెప్పడం మాత్రం మహాభారతం తెలిసిన వారు ఒప్పుకోలేరు. అయితే మా హీరో అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో కొట్టుకునే యువత మహాభారతంలో కర్ణుడే గొప్ప కాదు అర్జునుడే గొప్ప అంటూ చర్చించుకునే స్థాయికి రావడం మాత్రం నిజంగా గొప్ప విషయం. దీనికి ముమ్మాటికి ప్రభాస్ కల్కి చిత్రమే కారణం కావడం సంతోషం. చివరగా ఒక మాట అయితే చెప్పవచ్చు, మహాభారతం చదివినా చదవకపోయినా, తెలిసినా తెలియకపోయినా దుర్యోధన కర్ణుల స్నేహం గురించి మాత్రం ప్రపంచానికి చాటి చెప్పొచ్చు. ఎందుకంటే తన చివరి శ్వాసలో కూడా దుర్యోధనుడిని తలుచుకున్నాడు కర్ణుడు. అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించి కన్న తల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువే పరమ కిరాతకంగా శాపగ్రహస్థుడిగా చేశాడు. దాతృత్వాన్ని ఆసరగా తీసుకొని దేవేంద్రుడు శక్తిని వహించాడు. ఊర్మికి ప్రతీకంగా పరిడమిల్లే భూమాత సైతం ఆగ్రహించింది. అందరి వల్ల శక్తిహీనుడై స్నేహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నీ దయ ముందు నేనెంత, ఈ జన్మకే కాదు హితుడా, జన్మ జన్మలకి నీ ఈ రాధేయుడు నీ విధేయుడే మిత్రమా అని మనసున తలుచుకుని శరీరాన్ని వదిలేసిన కర్ణుడు నిజంగా గొప్ప యోధుడే.